అందరికీ నమస్తే అండి. మనకు ఆల్రెడీ న్యూ ఇయర్ అయితే దగ్గరలో ఉంది. ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. న్యూ ఇయర్‌కి గాని 31st నైట్‌కి గాని మనం కేకులైతే తెచ్చుకొని బయట నుంచి కట్ చేస్తుంటాం. ఎప్పుడు బయట నుంచి ఎందుకండి ఆ క్రీములు అవన్నీ తెచ్చుకొని అలా కేక్ మీద అలా కాకుండా హెల్తీగా ఇక్కడ చాక్లెట్ కేక్ అయితే నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఈ సంవత్సరం ఇలా ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్‌గా అయితే తినొచ్చు. మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రకాలుగా అయితే చేశాను. మైదా పిండితో చేశాను. గోధుమ పిండితో కూడా చేశాను. 2 పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా మా పిల్లలకు సూపర్‌గా నచ్చుతుంది. పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి. నేను ఎలా చేశాను ఏంటి అన్నదైతే నేను వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఈ వీడియోకైతే ఒక 1000 వ్యూస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 100 అయితే లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కంపల్సరీగా. ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ దాకా చూసి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఊరికే కాకుండా మీరు పిల్లలకు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా చేసి పెట్టండి. కమ్మగా అయితే తింటారండి. నేను ఎలా తయారు చేశాను ఏంటనేదైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక మందపాటి గిన్నె అయితే తీసుకొని ఇక్కడ ఆయిల్ గానీ, బటర్ గానీ, నెయ్యి గానీ ఏదో ఒకటైతే ఇలా కొంచెం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పూసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి గానీ, బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండి ఇలా స్ప్రెడ్ అయితే చేసి పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని దాని మీద ఒక చిన్న జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఆల్రెడీ నేను గోధుమ పిండితో అయితే ఇచ్చేసాను. సేమ్ ఇలానే వచ్చింది. ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకొని అలానే 3 కప్పులు కోకో పౌడర్ అయితే తీసుకున్నానండి. ఒక స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం ఎక్కడ కూడా మనకు అంటే చిన్న చిన్న ఉంటలు ఉంటాయి కదా! అవి లేకుండా ఇలా మొత్తం అయితే జల్లించుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే నేను జల్లించుకుంటున్నా. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. మొత్తం ఒకసారి జల్లించుకొని ఒక స్పూన్‌తో ఇలా కలబెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఏరే గిన్నె అయితే తీసుకొని ఇంకొక గిన్నె హాఫ్ కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలండి. స్మెల్ లేనిది పల్లి నూనె అలాంటివి కాకుండా పోసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పెరుగు అయితే ఏసుకున్నాను. పుల్లటి పెరుగు కాకుండా నార్మల్ పెరుగు ఏసుకోండి. తర్వాత హాఫ్ కప్పు షుగర్ అయితే ఏసుకున్నాను. చూడండి ఒక్కసారి ఇలా అనుకోవాలండి. బాగా కరిగేంత వరకు. ఇక్కడ బీటర్ ఉన్నా మీరు బీటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకొని ఇలా అయితే చేస్తున్నాను. మీ దగ్గర స్పూన్‌తో గానీ లేకుండా మిక్సీ ఒకసారి మిక్సీ అయినా తిప్పుకోవచ్చండి. నేను ఇలా అయితే కొంచెం టైం పడుతుంది మనకు ఇలా కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ హాఫ్ కప్పు చల్లార్చిన పాలనైతే పోసుకున్నాను చూడండి. ఇక్కడ తర్వాత వెనిల్లా ఎసెన్స్ అయితే ఏసుకున్నాను ఒక హాఫ్ స్పూను. మీరు దీని బదులు అది ఇలాచీ పౌడర్ అయినా ఏసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఏసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూనే ఉండాలండి. తర్వాత ఆల్రెడీ మనం కలిపి ముంచుకున్న మైదా పిండి ఉంది కదా! కోకో పౌడర్ అది. దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా ఏసి కొంచెం టైం పడుతుందండి. ఓపికతోటైతే ఇలా కలపెడుతూనే ఉండాలి. మీ దగ్గర బీటర్ ఉన్న బీటర్‌తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఉంట కట్టకుండా మన దోస బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే మొత్తము కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది ఎక్కువ. అయినా ఓపికతో ఉంటే మంచిగా హెల్తీ ఫుడ్ అయితే తినొచ్చు. ఇలా బయట తెచ్చుకొని క్రీమ్‌లు ఇవన్నీ పూసే బదులు వాటకు చూడండి ఈ విధంగా రిబ్బన్‌లాగా వచ్చేలాగా లేదా చూడండి ఒకసారి పైకి ఎత్తి ఇలా అనుకుంటే రిబ్బన్ వచ్చేలాగా అలా అయితే రావాలండి బ్యాటర్. అప్పుడే మొత్తం అయితే చూడండి అయినట్టు. తర్వాత ఇక్కడ బ్యాటర్ మొత్తాన్ని మనం ఆల్రెడీ మైదా పిండి తీసుకొని పూసుకున్న బౌల్‌లో అయితే ఏసుకోవాలండి మొత్తం స్మూత్‌గా. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో సాల్ట్ గానీ, ఇసుక గానీ అయితే ఏసుకొని ఒక 10 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలండి. ఒక చూడండి స్టాండ్‌లాగా అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఇసుకలో గానీ, ఉప్పులో గానీ రెండిట్లో ఏది తీసుకున్నా దాని మీద అయితే స్టాండ్‌లాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు అయితే ఏశానండి. కల్లుప్పేసి ఒక 10 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో అంటే వేడిగంతా ఆవిరి పట్టేలాగా ఉంచాను. తర్వాత చూడండి ఈ బ్యాటర్‌ని మొత్తాన్ని ఇలా అనుకున్న తర్వాత ఒకసారి ఇలా కిందికి పైకి అనుకుంటే బబుల్స్ ఉంటే పోతాయండి. తర్వాత ఇక్కడ హీట్ ఎక్కింది కదా! తెచ్చి స్టాండ్ మీదనైతే ఇలా అయితే పెట్టుకున్నాను చూడండి ఈ బౌల్‌ను. ఒక్క 45 నిమిషాలు పైన మూత పెట్టి 45 నిమిషాలు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. మధ్యలో ఒక్కసారి అయితే చూసుకోవచ్చండి ఇలా. చూడండి నేను ఎక్కడ టచ్ చేయలేదు. జస్ట్ ఊరికే చూశాను. చూసి మళ్ళీ మూత అయితే పెట్టానండి. 45 నిమిషాల తర్వాత ఇలా ఒక స్పూన్ గానీ లేకుంటే చూడండి ఇక్కడ నేను చాకు పెట్టి అయితే చూస్తున్నాను. ఎక్కడన్నా అంటుకుంటుందా లేదా అని. అంటుకోకపోతే అయినట్టండి. అంటుకుంటే ఇంకొక 10 నిమిషాలయితే ఉంచుకొని చూడండి. తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత ఏరొక ప్లేట్‌లోకైతే తీసుకోవాలండి. చుట్టూరు ఇలా ఒకసారి చాకుతో అని ప్లేట్ అయితే బౌలించి తీసుకోవాలండి. చూడండి ఒక చిన్న పీస్ అయితే నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. సూపర్‌గా ఉంటుందండి. బాగా స్మూత్‌గా అయితే వచ్చింది. ఇలా అయితే న్యూ ఇయర్‌కి అయితే ట్రై చేయండి. ఒకసారిగా హెల్తీగా మంచిగా అయితే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకొని నైట్ కట్ చేసుకొని తినండి. ఇలాంటి కేకు రెసిపీలు అయితే ఇంకా కొన్ని వస్తాయి చూడండి ఈ న్యూ ఇయర్‌కు. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్.